నమస్కారం అండి, అందరికీ బాగున్నారా? విజయ విఘ్న క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చేసే స్పెషల్ రాయలసీమ మటన్ గ్రేవీ చేద్దామండి. మొదలు పెడదాం. కుక్కర్ పెట్టండి. ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకోండి. గరం మసాలా దినుసులు వేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మొగ్గ అవన్నీ చూడండి. అది మగ్గినాక ఆనియన్స్ వేసుకోండి. బాగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. కరివేపాకు వేసుకోండి, ఒక రెమ్మ, బాగుంటుంది టేస్ట్కి. తగినంత పసుపు వేయండి, చూసి మీ గ్రేవీకి తగినంత. ఇలా చేయండి మేడం ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందో. రాయలసీమ స్పెషల్ ఘాటుగా సూపర్గా ఉంటుంది. 2 టమాటోలు తీసుకున్నాను, చిన్నవి టమాటోలు వేసి బాగా మగ్గించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా మగ్గించుకోండి. శుభ్రంగా కడుక్కుని మటన్ వేసి బాగా వేయించుకోండి. చూడండి, ఇలా చేయండి. మూత పెట్టి ఇట్టే మటన్ బాగా జ్యూసీగా నీళ్ళు అనేది ఇంకిపోయి బాగా ఆయిల్ కనిపిస్తుంది. ఇంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా తయారు చేసుకున్నాను కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను. మీకు దాన్ని ఎలా చేయాలో మాకు కామెంట్ చేస్తే ఆ వీడియో మీకు పెడతాను. ఇప్పుడు బాగా మసాలా అంతా బాగా పట్టింటుంది కదండి, బాగా కలుపుకున్నాము. ఇప్పుడు కావలసినంత కారం యాడ్ చేసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా ఘాటుగా ఉండాలి కదా, రాయలసీమ అంటేనే ఘాటు. చూసి బాగా గట్టిగా వేసుకోండి, బాగా టేస్ట్గా ఉంటుంది. గట్టిగా అంటే మళ్ళీ అంత గట్టిగా వేసుకోవద్దండి, మళ్ళీ చూసి టేస్ట్కి గ్రేవీకి తగినంత వేసుకోండి. దీంట్లో చిటిగా ఉంది, వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఆ ట్రిక్ అనేది తెలుస్తుంది. చూడండి ఇలా ఈ విధంగా బాగా ఆయిల్ కనిపిస్తుంది కదా. మీకు తగినన్ని వాటరు పోసుకోండి ఎన్ని కావాలో. నేను గ్రేవీ తగినన్ని వేసుకున్నాను. ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఒక 6-7 మటను ఇంకా ఉడకల్లా బాగా స్మూత్గా అంటే 6-7 విజిల్ ఇవ్వాలి. అప్పుడైనా ఈ మటన్ ఉడుకుదు బాగా. ఒకటి లేతగా ఉంటుంది, ఒకటి బాగా ముదురుగా ఉంటుంది. కాబట్టి లేతగా ఉండేదానికి 3-4 విజిల్ పెట్టయితే సరిపోతుంది. బాగా ముదిరిన దానికి 6-7 విజిల్ పెట్టాలి. ఇప్పుడు నేను 6-7 విజిల్ పెట్టినాను ఆల్రెడీ. చూడండి, ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. ఎంత ఎమ్మీగా మటన్ గ్రేవీ సూపర్గా ఉందో చూసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ విధంగా మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.